హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 10 రోజులు కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిపై ఆరా తీయనుంది ఏసీబీ. ఇన్ఫ్రా కంపెనీలు, అధికారులు, బంధువులతో చేసిన లావాదేవీలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. భారీగా బినామీ ఆస్తులను గుర్తించారు. బినామీలను విచారించాల్సి ఉంది ఏసీబీ. బ్యాంక్ లాకర్స్, ల్యాండ్ డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణతో కలిపి పలువురిని విచారించనుంది ఏసీబీ. ఈ కేసులో మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. కార్తీక్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టు తర్వాత అతను కస్టడీ చేసిన ప్రస్తుతం ఏసీబీ ఉంది. ఈ రోజు ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతుంది. ఇప్పటికే 10 రోజుల కస్టడీ కోర్టు కూడా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా ఈ యొక్క బాలకృష్ణ అక్రమ ఆస్తులకు సంబంధించి బినామీల పైన ప్రధానంగా విస్తరించింది. అతని హయాంలో జరిగినటువంటి హెచ్ఎండిఏలో కావచ్చు, రైల్వేలో కావచ్చు, మెట్రో రైలులో అతడు కీలక పదవుల్లో ఉన్న నేపథ్యంలో జరిగినటువంటి అక్రమాల పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. 10 రోజుల కస్టడీ కూడా మరి ఈ రోజు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నట్టు, ఎందుకంటే 10 మంది సంబంధించి ఎవరైతే బినామీలు ఉన్నారో కుటుంబ సభ్యులతో పాటు పలు ఇన్ఫ్రా కంపెనీలు, మరికొంతమంది స్నేహితులు, అధికారులు కూడా ఇతనికి బినామీగా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. వాళ్ళందరినీ బాలకృష్ణతో కలిపి విచారిస్తే ఎవరెవరి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎలాంటి అక్రమాలు పాల్పడ్డారు, ఎలాంటి అక్రమ అనుమతులు ఇవ్వడం జరిగింది, ఎన్ని భూమి అక్రమ రిజిస్ట్రేషన్లు కానీ రెగ్యులేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాలి కాబట్టి ప్రస్తుతం 10 రోజుల కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు కస్టడీ పైన ఈరోజు విచారణ జరగనుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.